చాలా 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 తేడా ఉన్నాయి సార్. ఇప్పుడే అభివృద్ధి ఇప్పుడు మొన్న 4000 పెన్షన్ అన్నాడు, 3 నెలలు పెంచుతూ 7000 రూపాయల డబ్బులు ఇచ్చాడు. 3 నెలలకు 1000 రూపాయలు కలుపుతూ 7000 పెన్షన్ ఇచ్చాడు. సూపర్ 6 పథకాల్లో 1 by 1 వస్తూ ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధిలో మెరుగైన పాలన అందించే కెపాసిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు సార్. చెప్పాడు కదా సార్, మేనిఫెస్టోల ప్రకారం 1 by 1 చేస్తూ వస్తాడు. అదే బస్సు మహిళలకు ఫ్రీ సర్వీస్ కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఇది అమ్మఒడి, అది తల్లికి వందనం, అది కూడా అన్ని త్వరలోనే. ఎట్లా పోటకం సార్, మీకు తెలియదు ఏముంది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తిరిగి 4వ ముఖ్యమంత్రి అయిన ఘనత మన చంద్రబాబు నాయుడికే దక్కింది కదా సార్. ఉచిత ఇసుక వల్ల ప్రతి ఒక్కరు సామాన్య మానవుడు కూడా ఒక ఇల్లు కట్టుకుంటే కానీ కనీసం ముందు బాత్రూమ్ కట్టుకోవాలన్నా కూడా కెపాసిటీ లేని వాళ్ళు ఉన్నారు సార్. ఇసుక దాదాపు 4000-5000 రూపాయలు ఉండేది ఒక ట్రాక్టర్ ఇసుక. ఈరోజు ఫ్రీ ఇసుక వల్ల ఒక సామాన్య మానవుడు కూడా కట్టుకునేకి అవకాశాలు ఉన్నాయి సార్. ఎక్కడైనా నిరూపించారు. ట్రాక్టర్ బాడికి ఇవ్వాలి కదా, ట్రాక్టర్ లేని వాళ్ళు ట్రాక్టర్ బాడికి ఇవ్వాలి కదా, అంతే కదా సార్, ఇంకేముంటుంది. అన్న క్యాంటీన్లు పెట్టడంపై మీ అభిప్రాయం? అన్న క్యాంటీన్ల వల్ల చాలామంది ఇక్కడ టాపీ మేస్త్రీలు కానీ, ఇక్కడ ఉన్న చిన్నపాటి సమస్యలకు వచ్చిన వారికి కూడా, టౌన్లో వచ్చిన వారికి 5 రూపీస్కే 5 రూపాయలకే అన్న క్యాంటీన్ వల్ల చాలామంది నిరుపేదలకు ఉపయోగపడుతుంది సార్. ప్రజలకు అన్నం పెట్టేకి ఎలా స్కామ్ అవుతుంది సార్, భోజనం పెట్టేది ఎలా స్కామ్ అవుతుంది సార్? అన్న క్యాంటీన్ల పేరుతో ఇలా పెద్ద స్కామ్ చేస్తున్నారు అని ఏది లేదు. అభివృద్ధిలో తోసకపోవడంలో చంద్రబాబు నాయుడు తప్ప రాష్ట్రాన్ని పరిపాలించే ధైర్యము సాహసము ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే సార్. సార్, వైఎస్ఆర్ గవర్నమెంట్లో అరాచకాలు ఎక్కువయ్యాయి, రౌడీయిజం ఎక్కువైంది. చంద్రబాబు నాయుడు సారు 14 సంవత్సరాలు కూడా మీరు అనుభవం ఉన్న వ్యక్తి. ఎక్కడైనా శాంతి భద్రతలో కానీ ఎక్కడైనా కానీ నిరూపించండి. 5 సంవత్సరాల్లో మేము నిరూపిస్తాం సార్. ఉచిత ఇసుక అమలు జరుగుతుంది. కొన్ని ఛార్జెస్ అనేది అది కూడా చంద్రబాబు నాయుడు గుర్తించి ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాడు. ఎక్స్చేంజ్ మంత్రులతో మాట్లాడి ఉచిత ఇసుక విధానం అమలు చేయలేదు, ఛార్జెస్ పట్టి తగ్గించుకోవాలా అనే ఉద్దేశంతో ఇసుక రీచ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఇప్పుడు తగ్గినాయి. గత ప్రభుత్వంలో ఇసుక రేట్ చాలా రేటుగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలో తగ్గింది. అతని ప్రభుత్వంలో ఆరోపణలు అమ్ముకున్నప్పుడు లేదు, ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఇసుక అమ్ముకుంటున్నారంటే ఏమిటండి చెప్పేది? అన్న క్యాంటీన్ పెట్టి ప్రజలకు కూలీ చేసుకున్న వాళ్ళకి 5 రూపాయలు అన్నం భోజనం అంటే చాలా ఇప్పుడున్న రోజుల్లో 5 రూపాయలకి అన్నం అంటే చాలా ఆశీమూష కాదు. మన ఒక హోటల్ పోవాలన్నా 70-80 రూపాయలు భోజనం జరుగుతుంది. అట్లాది మన ఒక హాస్పిటల్ కానీ రైల్వే స్టేషన్లో కానీ ఒక అన్న క్యాంటీన్ పెడితే పేద ప్రజలు ఆకులతో అడమండిస్తుంటాడు. వాళ్ళు 5 రూపాయలు ఏదో కార్ది కష్టకడివి 5 రూపాయలు పెట్టి భోజనం తింటారు. అది సంతోషంగా భావించాలా. మీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ పెట్టి పేరు మార్చండి. అన్న క్యాంటీన్లు బదులు వేరే పేరు పెట్టుకొని ప్రజల్లో తమిళనాడు ఉంది, ఇప్పుడు జయలలిత ఉంది, అది అమలు అట్లే ఉంది, స్టాలిన్ చేస్తున్నాడు. ఇది కూడా అట్లా మీరు పెట్టింటే ఇంకా బాగుంటుండే కదా. ఏం స్కామ్ అండి? ఇప్పుడు అక్షయ పాత్రకి ఇచ్చిన వాళ్ళు ఇస్కాన్ టెంపుల్కి ఇచ్చినాడు కదా, వాళ్ళు ప్రజా సేవలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి స్కామ్ చేసే ఉద్దేశం ఉందే? ప్రజలకు అన్నం పెట్టాల ఉద్దేశం అక్షయ పాత్ర అనేది ఒక పెద్ద సమస్య. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి ఇచ్చినాడు, అది వాళ్ళ దోపిడీ చేస్తారు వాళ్ళు, ఏమన్నా కాంట్రాక్ట్ కదా చేసేది. నారా లోకేష్ గారు ఇప్పుడు ఐటీ పరిశ్రమలతో ఇప్పుడు అమలుకి శ్రీకారం చుట్టినాడు. మొన్న విదేశాలు వచ్చి ఐటీ సమస్యకు స్థాపించాలా, ఇది 13 ఏదో కోటి నిధులు కేటాయించాలని చెప్పి కంపెనీతో ఒప్పందాలు తీసుకున్నాడు. పరిశ్రమలు వచ్చి చాలా సంతోషంగా అవుతుంది. ఇంకోటి వచ్చే రాబోయే పరిశ్రమలు వస్తాయి. మీ శ్వేతపత్రం అప్పుడు రిలీజ్ చేయండి, ప్రజలకు చూపించండి. శ్వేతపత్రం అప్పుడు మీ కంపెనీ ఒప్పందం తీసుకున్నారు కదా, ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము చేసినదో చేసిన ఒప్పందం తెలుస్తుంది కదా. శ్వేతపత్రం లేకుండా మాట చెప్పుకుంటే కాదు కదా. తిరుపతి చూస్తే మొక్కుతున్నారు, అంత నాణ్యమైన లడ్డు ఇప్పుడు దొరుకుతుందని చెప్పని తిరుపతి పోయిన వాళ్ళు అందరూ మొన్న పోయి వచ్చినాం మేము. స్పెషాలిటీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బాగా ఉంది. తిరుపతి కూడా బాగా మంచిగా పరిపాలన జరుగుతుంది. ఇంకా 2 నెలలే అయ్యిండేది గవర్నమెంట్ వచ్చి, అయినా కూడా మంచిగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. గతిలో అన్నం కాదండి అది, మేము పోతాము నెల పోతాం తిరుపతికి మేము పున్నానికి. అన్నం కాదండి అది, ఉడికిండదు, సాంబార్ కాదు, చాలా వరస్ట్గా ఉన్నింది ఆ భోజనం. మాట అంటే ఇంకా ప్రతి ఒక్కదానికి రూమ్లు కావాలంటే డబ్బులు ఇస్తేనే రూమ్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. లడ్డు కావాలంటే డబ్బులు ఇస్తేనే లడ్డు దొరుకుతుంది. అంత వరస్ట్గా ఉన్నింది. ఇప్పుడు ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత చాలా డెవలప్మెంట్ తిరుపతి కూడా. ఆ ప్రసాదం కూడా ఎంత బాగుందంటే అంత మధురంగా ఉంది. ముందైతే ఎండిపోయింటండి, అసలు తీసుకోవాలంటేనే బుద్ధి పుట్టేది కాదు మాకు లడ్డు కూడా. ఇంకా 2 నెలలు అయింది కదండి, ఇంకెందుకు అమలు చేయాలి? అన్నీ జరుగుతుంది, అమరావతిలో జరుగుతున్నాయి బాగానే, అంతలక్క జరుగుతున్నాయి.
ఇంకేమి ఎంత లెక్క బాగుంది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని మాట్లాడుతున్నారు. ఆయన జీర్ణించుకోలేక మాట్లాడుతున్నాడండి. ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. సీఎం పదవి నుంచి తొలిగిపోయినాడు. అంటే ప్రజలు బుద్ధి చెప్పినారు, ఆయనకి ఎవరు ఏం చేయలే. ఆయన చేసిండే అరాచకాలు, ఆయన చేసిండే మాటలు, ఆ రోజా గారు మాట్లాడతారు మాటలు అండి, అది కొడాలి నాని గారు మాట్లాడతారు మాటలు అండి, అవి ఎలా మాట్లాడుతుంటారు మాటలు అవి. ఆ మాటలు చూడలేక ప్రజలే బుద్ధి చెప్పి వద్దు మీరు పరిపాలనకి పనికి రారు అని పంపించే. ప్రతిపక్షం కూడా లేదు, నువ్వు ఇంకేం వచ్చి మాట్లాడతారు చెప్పండి. ప్రతిపక్షం కూడా లేదు ఆయనకి మాట్లాడి. కోర్టుకి వెళ్ళాం, మళ్ళీ ఏం చెప్పినారు జడ్జి గారు, కోర్టుకి వెళ్ళినావు కరెక్టే, నీకు ఇచ్చినారా, ఎట్లా ఇస్తారండి, వద్దనుకుంటున్నారు. ప్రజలే వద్దనుకొని నీకు బుద్ధి చెప్పి నీకు ఇంటికి పంపించేసినారు. ఇంకా నువ్వు జీవితంలో ఆయన సీఎం కాలేడు, ఇంకా రాజకీయ భవిష్యత్తే లేదు ఆయనకి అని మాట్లాడతారు. పేరునాన్న కూడా మాట్లాడతాడు, బొత్త మాట్లాడతాడు, అందరూ మాట్లాడతారు. మాటలకే కాదు కదా, చేస్తున్నాడు. 2 నెలలే కదండి, 2 నెలలే అయిపోయింది. ఇది వచ్చి ఒకటి చేస్తా వస్తున్నాడు.